తర్వాత గ్రహము శుక్రగ్రహము. శుక్రుడు కూడా ఒక గురువే, కాకపోతే ఈయన రాక్షసుల గురువు బృహస్పతాచార్యుల వారు దేవతల గురువు. ఈ శుక్రాచార్యుల వారి యొక్క ప్రభావము తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 100% ఉంది. శ్రీరంగం రంగనాథ స్వామి వారి యొక్క ఆలయంలో 100% ఉంది. ఈ 2 ఆలయాలు చక్కగా మీరు శుక్రగ్రహం అనుకూలంగా ఉన్నవాళ్ళు ఈ ఆలయాలకు వెళ్ళచ్చు. మీకు యోగిగా ఉన్నవాళ్ళు, అవయోగం ఉన్నవాళ్ళు వెళ్ళకూడదు. శుక్రుడికి అలచందలు, తెల్ల అలచందలు ధాన్యము. ఈయన అధిష్టాన దేవత లక్ష్మీదేవి, అందుకే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం. శ్రీరంగంలో రంగనాయకుల వారు, రంగనాయకి అమ్మవార్లు, అక్కడ శుక్రగ్రహ ప్రభావం చాలా ఎక్కువ. కాబట్టి ఈ శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉన్నవాళ్ళు ఈ ఆలయాలకు ఎక్కువగా వెళ్ళచ్చు. పర్ఫ్యూమ్ ఎక్కువ వాడాలి వీళ్ళు. ప్రతిరోజు ఈరోజు వేసిన బట్టలు రేపు వేయకూడదు. శుక్రుడు వస్త్రకారకుడు, బట్టలు కొంటూనే ఉంటే యోగం వీళ్ళకు. పర్ఫ్యూమ్ కంపల్సరీ వాడాలి, ఆల్కహాలిక్ వాడకూడదు. అది చాలా మంచిది. శుక్రవారం రోజు వీళ్ళకు అంతా బాగుంటుంది. ఇదే అవయోగం ఉన్న వాళ్ళు, శుక్రుడు యొక్క అనుగ్రహం లేని వాళ్ళు ఈ ఆలయాలకు వెళ్ళకూడదు.